నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భూభారతి రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు, సమస్యలు విన్నవించిన రైతులు. జిల్లాలో వరుస చోరీలు, దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితుల అరెస్టు. 15 తులాల బంగారం, కారు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. నందిపేట్ షాపూర్ గ్రామ శివార్లో మహిళను హత్య చేసిన నిందితుడి రిమాండ్. మీడియా సమావేశంలో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడి. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల బారులు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దులం, దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూమిపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో 2 బృందాలను నెలకొల్పి ప్రతిరోజు ప్రతి మండలంలో 2 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్టీబీలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్ట ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. భాగంగా మనకి విలేజ్లో రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది జూన్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మండలంలో కూడా 2 టీమ్స్, ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ అనేది మనకి డైలీ మండలంలో 2 విలేజ్లు కవర్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఈ జూన్ 3 నుంచి 20 వరకు కూడా గ్రామాల్లో రైతులకి, అంటే విలేజ్లోనే మనకి విలేజ్లో ఒక ప్రాంతంలో మనకి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా మనకి ముందే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు గ్రామంలో ఎవరికైతే రైతులకి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ సంబంధించిన అప్లికేషన్స్ మనం తీసుకొని దాని అంతా కూడా ఆన్లైన్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రామంలో ఉన్న అన్ని రకాల రెవెన్యూ సమస్యలు ఈ భూభారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో వీటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వచ్చిన అప్లికేషన్స్ కూడా మనము ఆగస్టు 15th లోపల టైం బౌండ్ మేనర్లోన రిజాల్వ్ చేసే ఉద్దేశంతో మనం వెరిఫికేషన్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైనా సర్వే ఇష్యూస్ ఉన్నా, అదేవిధంగా అదర్ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనము ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అప్లికేషన్స్ తీసుకొని ఆ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామ శివారులో షాపూర్ గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడు గంగాధర్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో నందిపేట ఎస్ఐ చిరంజీవితో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలాపూర్ గ్రామ శివార్లో షాపూర్ గ్రామానికి చెందిన సుమలతను గంగాధర్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, ఇద్దరికి ఉన్న పరిచయం గొడవకు దారి తీయడంతో వాగ్వాదం పెరిగి సుమలతను టవల్తో గొంతుకు ఉరివేసి చంపాడని చెప్పారు. నిందితుడిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని, కేసు దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో గంగాధర్ను అరెస్టు చేశామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. నందిపేట మార్కెట్ కు కూరగాయలు పర్చేజ్ చేయడం కోసం రావడం జరిగింది. ఆ రోజు ఆమె ఇంటికి తిరిగి రాక తెల్లారి 27 రోజు మంగళవారం అక్కడ ఐలాపూర్ శివారులో గావించబడ్డదని నందిపేట పోలీస్ కు సమాచారం రావడం జరిగింది. వాళ్ళ కొడుకు సాదా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి పరిశోధనలో భాగంగా ఈ వారం రోజుల్లో పరిశోధించి సాదా సుమలత అనే మృతురాలిని చంపిన వ్యక్తి వేల్పుల పెద్ద గంగాధర్ ఆలూరు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలుసుకొని ఈ రోజు అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్ కు తరలించడం జరిగింది. ఆమెను అతను మార్కెట్ నుంచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించి సక్సెస్ కాని సందర్భంలో ఇద్దరు మధ్యలో వాదోపవాదాలు జరిగి హత్య చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్, మగ్గిడి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. రాంపూర్ గ్రామంలో ఎంఆర్ఓ సత్యనారాయణ, మగ్గిడి గ్రామంలో డిప్యూటీ ఎంఆర్ఓ సుజాత ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 13వ తేదీ వరకు మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 3 నెలల రేషన్ బియ్యం ఒక్కసారి ఇవ్వడంతో రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి బియ్యం లబ్ధిదారులకు మరియు రేషన్ డీలర్లకు వాగ్వాదం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని అన్ని కాలనీలతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 3 నెలల బియ్యం ఒకసారి ఇవ్వాలంటే ఆన్లైన్ ద్వారా నమోదు చేయడానికి ఒక్క మనిషికి 10 నిమిషాల సమయం పడుతుంది. దాంతో లబ్ధిదారుల మధ్యనే వాగ్వాదం, రేషన్ డీలర్లతో గొడవ జరుగుతుంది. 10 రోజుల పాటు బియ్యం పంపిణీ కొనసాగుతుందని ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రేషన్ డీలర్లు చెబుతున్నారు. సమయం కూడా ఎక్కువ కేటాయిస్తున్నామని తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధి యోగేశ్వర కాలనీలోని 25వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు గూపాల భూపేందర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు తమ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని భూపేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకొని నిజామాబాద్ పట్టణంతో పాటు బోధన్, కామారెడ్డి మరియు హైదరాబాద్ పట్టణాలలో 28 ఇండ్లలో చోరీ చేసిన 15 తులాల బంగారం, ఒక షిఫ్ట్ కార్ మరియు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇల్లు తాళాల పగలగొట్టిన వరుస కేసులు అవుతున్నాయని, నిందితులు చేసిన ఫిర్యాదులను పోలీసులు సవాల్గా తీసుకున్నారు. చోరీ జరిగిన ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించారు. గతంలో పలు కేసులో నిందితులుగా ఉన్న మహమ్మద్ అమీర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. దీంతో పోలీసుల విచారణలో మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్, వసీం సోహెల్, జావీద్ ఖాన్, రియాజ్ అలీ, ఆసిఫ్ ఖాన్లు పరిచయం ఏర్పడి వరుస దొంగతనం చేయడానికి పన్నాగం పన్నేవారు. నిజామాబాద్ మరియు కామారెడ్డి, బోధన్ మరియు హైదరాబాద్లలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనంకు పాల్పడేవారు. దొరికిన బంగారు నగలను హైదరాబాద్లోని మల్కాపూర్ ప్రాంతంలో ఉండే మోహన్ అనే వ్యక్తికి తక్కువ ధరకు అమ్మేవారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకునేవారు. నిత్య చోరీలు జరుగుతుండడంతో పోలీసులు సవాల్గా తీసుకొని ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో వారి వద్ద నుంచి 15 తులాల బంగారం, ఒక షిఫ్ట్ కార్,
3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అలాగే గతంలో సైతం వీరికి నేర చరిత్ర ఉందని, వరుస చోరీలకు పాల్పడుతున్న వీరిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి శుభాభినందనలు తెలియజేశారు. సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. ఈ HB బై నైట్లు దొంగతనాలు రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అమీర్ ఇతను హైదరాబాద్ షాపూర్ లో ఉంటాడు యాక్చువల్లీ, కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది. మన ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ చిన్న పిక్ పాకెటింగ్ తో స్టార్ట్ చేసేవాడు. అబ్దుల్ ఆసిఫ్ అనే అతనితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్ తో పాటు ఒక 1.5 years 2 years నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. ఆసిఫ్ తో పాటు వసీం, సోహెల్, జావేద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరూ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటిదాకా 24 కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. 24 కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతా ఉండేవి. ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవాళ్ళు. బంగారాన్ని షేక్ వసీం అనే అతనికి ఇచ్చేవారు. ఈ షేక్ వసీం అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు. ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు. అట్లా ఈ దొంగలు ఇచ్చిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు. ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ ని, మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ ని, షేక్ వసీం ని, రియాజ్ ని, జావేద్ ఖాన్, షేక్ సోహెల్, మొహమ్మద్ ఆసిఫ్, మాలత్ మోహన్ ని 8 మంది మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళ గ్యాంగ్ ఇంకా పట్టుకోవాల్సి ఉంది. ఈ షేక్ వసీం అనే అతని పైన 8 కేసులు, ఈ 5 కేసుల్లో నిందితుడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఇతని పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ కి జైలుకి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ అఫెన్సెస్ చేయడం మొదలు పెట్టాడు. ఇంకొక వ్యక్తి చర్పట్ సోహెల్ అలియా షేక్ సోహెల్, ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. నిజామాబాద్ లో చాలా దొంగతనాలు చేశాడు. మొహమ్మద్ అమీర్ అనే అతని పైన 21 కేసెస్ ఉన్నాయి. మన నిజామాబాద్ ఏరియా తర్వాత కామారెడ్డి, నిర్మల్, హైదరాబాద్ ఏరియాలో దొంగతనాలకు రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే పైన 10 కేసెస్ ఉన్నాయి. తర్వాత జావేద్ ఖాన్ 5 కేసుల్లో నిందితున్నాడు. ఈ మోహన్ ఎవరైతే రిసీవర్ ఉన్నాడో ఇతనికి గాంజా కన్సంప్షన్ అలవాటు కూడా ఉంది. గాంజా 3 కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అందరు కలిసి ఒక గ్యాంగ్ గా ప్రవర్తిస్తున్నందుకు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 111 సెక్షన్ లో కేసులు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లానే ఇప్పటిదాకా 15 తులాల గోల్డ్ రికవర్ చేసాం. 15 ఆటోలు కూడా దొంగతనం చేశారు. ఆటోల రికవరీ కూడా ఇన్వెస్టిగేషన్ లో మనం అది కూడా రికవరీ చేస్తాం. మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ సీసీ కెమెరాల యొక్క లాభం మీరు చూశారు. మీ యొక్క ఏరియాలో అందరూ కలిసి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కి మీరు ముందు రావాల్సిన కోరుకుంటున్నాము. మనం ఇట్లాంటి అఫెన్సెస్ ని అవ్వకుండా మనం ఫ్యూచర్ లో నివారించగలుగుతాము. అఫెన్సెస్ అయితే ఇమీడియట్ గా పట్టుకునే దానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ షబ్బీర్ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో సర్వసమాజ్ కమిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భూభారతిలో రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. భూ సమస్యలు ఉన్నటువంటి రైతులు జూన్ 3 నుండి 20 వరకు రెవెన్యూ సదస్సు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ధరణి ద్వారా చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన భూభారతి చట్టం ప్రజల సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుందన్నారు. సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ భూభారతిని సర్వసమాజ్ కమిటీలో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్టి అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య మాట్లాడుతూ భూభారతిని భీమ్గల్ మండలంలోని ప్రజలు ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటారు. ఎవరికైనా సమస్యలు ఉన్నచో వారికి ఫిర్యాదు చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయాగౌడ్, రెవెన్యూ సిబ్బంది, మండల అధ్యక్షుడు స్వామి, జేజే నరసయ్య, నీలం రవి, కౌన్సిలర్ గంగాధర్, సతీష్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగమణి, సూర సాయమ్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన ఆర్ఓఆర్ చట్టం భూభారతి చట్టంలో భాగంగా ఈరోజు భీమ్గల్ మున్సిపల్ పట్టణ ఆధ్వర్యంలో రెవెన్యూ భూమి సంబంధించిన భీమ్గల్లో రెవెన్యూ పట్టాకు సంబంధించిన భూమి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ అధికారులే మన విలేజ్లోకి వచ్చి మన గ్రామ కమిటీ బిల్డింగ్ దగ్గర దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఈ దరఖాస్తులు తీసుకొని ఇవి తక్షణమే ప్రతి ఆఫీసరు పరిష్కరించాలని చెప్పించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పించి సూచన చేసింది. ఇది అందరూ ప్రజలు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. రెవెన్యూ ఆఫీస్ చుట్టే ప్రజలు తిరుగుతుండే, ఇప్పుడు ప్రజల దగ్గరికే మన ఆఫీసర్ రావడం
చాలా సంతోషం. ధరణి వల్ల రైతులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని చెప్పేసి గతంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు భూభారతి పేరట రైతుల సమస్యలను వారి ఇంటి వద్దకే ఊరూరున ప్రోగ్రాములు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎక్కడికక్కడగా తీర్చుకునే కార్యక్రమం చేపట్టింది. ఈ రైతు సమస్యలు తీర్చడానికి విలేజ్లలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంది. అంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ధరణి పేరట ఎంత ఇబ్బందులు పెట్టిందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు. ఆ ఇబ్బందులను ఆ 10 సంవత్సరాలు రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి పూలు అరిగినాయి. అప్లికేషన్లు ఇచ్చి 100 అప్లికేషన్లు ఇచ్చినా గానీ ఒక్కొక్క రైతు సమస్య తీరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో భాగంగా మీ సమస్యలు మీ ఇంటి వద్దకి వచ్చి తీరుస్తామని చెప్పిన హామీ మేరకు ఈ రోజు భీమ్గల్ మండల కేంద్రంలో ఇక్కడ వీడీసీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రోగ్రానికి విశేష స్పందన లభించింది. సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా కూడా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాల వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డెంగీ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్ చేయించాలని, నిల్వ నీరు ఉన్న చోట మురుగు కాల్వలలో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. రోజువారీగా పిహెచ్సిల నుండి సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల నమోదు వివరాలను తెప్పించుకొని ఎక్కడైనా డెంగ్యూ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణ మందులను గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం 2 పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ బడులలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ సమస్యలు లేకుండా చూడాలన్నారు. నందిపేట మండలం కొంటూరు గ్రామంలో గల రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని పురోహితులు సీమవేదల భార్గవ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధన సేవ, యాగశాల ప్రవేశం, ధ్వజ, మూర్తి, కుంభ ఆరాధనలు, లక్ష్మీ నరసింహస్వామి హోమం నిర్వహించామని పురోహితులు తెలిపారు. అలాగే 3వ తేదీ స్వామివారికి ధ్వజారోహణ, కుంభ ఆరాధనలు, విశిష్ట పూజలు, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకొని విశిష్ట పూజలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా జక్రన్పల్లి రైతు వేదికలో మండలంలోని అన్ని గ్రామాల రైతులకు RDR 1200 రకం వరి వంగడాన్ని మరియు పెసరు విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతి ఊరిలో 3 లేదా 5 ఆదర్శ రైతులకు 10 కిలోల చొప్పున అందజేశారు. ఎకరాకు 35 క్వింటాళ్ల నాణ్యమైన దిగుబడి సాధించడం దీని ప్రత్యేకత. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు నాయకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహనాయుడు పాల్గొన్నారు. రుద్రూర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య, మండల వ్యవసాయ అధికారిని దేవకి, వ్యవసాయ శాస్త్రవేత్త రాకేష్, అర్గుల్ సొసైటీ అధ్యక్షులు గంగారెడ్డి మరియు మండల ఏఈఓలు పాల్గొని విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ, రైతు ఎప్పటికప్పుడు మన జిల్లాలోని రుద్రూర్ పరిశోధన కేంద్రం మరియు రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలను సందర్శించి కొత్త పరిశోధన ఫలితాలను తెలుసుకొని తమ వ్యవసాయ క్షేత్రాల్లో పండించి అధిక దిగుబడిని సాధించాలని రైతులను కోరారు. మరి విత్తనం కిందనే వచ్చే సీజన్లో ఆ గ్రామంలో ఉండే రైతు సోదరులకు అందజేయాలని కోరుతున్నాను.
ఈరోజు అందజేయబడిన విత్తనాన్ని విత్తనం కింద ఉత్పత్తి అయిన వారు కూడా పంట కాలంలో మా యొక్క శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా మీ యొక్క పొలాల వద్దకు వచ్చి పరీక్షించడం జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన కార్యక్రమానికి మంచి తోడ్పాటును అందించి అదేవిధంగా అన్ని యాక్టివిటీస్లో సహకారం అందిస్తున్న వ్యవసాయ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మండల కేంద్రంలో ఉన్న ఏఓ అదేవిధంగా ఏఓలు డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం నిజమైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసి వారికి విడతల వారీగా డబ్బులు నేరుగా వారి ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగితే అదేవిధంగా డబ్బులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వినోద్, నట్ట శ్రీధర్, తిరుపతి, గంగాధర్, సుధీర్, లక్ష్మణ్, రాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు తదితరులున్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు పిల్లెట్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కినప్పుడు ఇల్లు కట్టిస్తున్నాడు. భూపతి రెడ్డికి ధన్యవాదాలు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాలనీలో ప్లాట్లు 184 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పేదోడు ఇల్లు కట్టుకోవడం జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మా అన్న టైగర్ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. భూభారతి రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు, సమస్యలు విన్నవించిన రైతులు. జిల్లాలో వరుస చోరీలు, దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితుల అరెస్టు. 15 తులాల బంగారం, కారు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. నందిపేట్ షాపూర్ గ్రామ శివార్లో మహిళను హత్య చేసిన నిందితుడి రిమాండ్. మీడియా సమావేశంలో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడి. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల బారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.